ఎన్నికల వేళ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సేవలో మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరించిపోతున్నారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేర ఓ సంస్థను ఏర్పాటు చేసి చంద్రబాబుకు అనుకూలమైన కొంతమందితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిట్టిపోయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ఆయన మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ను రంగంలోకి దించారు. జగన్తో ఆయనకు ఉన్న విభేదాలు తెలిసినవే. పివి రమేష్ తనదైన శైలిలో ఊకదంపుడు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు పంచుతున్నారని ఎన్నికల వ్యూహకర్తగా చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్ మాదిరిగానే పివి రమేష్ కూడా మీడియా సమావేశంలో అన్నారు. ఆయన వ్యాఖ్యలో కొత్తదనం ఏమీ లేదు. నిర్దిష్టంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు పెట్టడంలో ప్రశాంత్ కిషోర్, జయప్రకాష్ నారాయణ మాత్రమే కాకుండా పివి రమేష్ కూడా విఫలమయ్యారు. అంటే గాలి వ్యాఖ్యలు చేస్తూ జగన్ ప్రభుత్వం అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోలేదనేది ఆయన గారి విలువైన మాట. జగన్ సంక్షేమ పథకాలను అందిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారనేది ఆయన మనసు పెట్టి చూస్తే అర్థమయ్యేది. జగన్ను విమర్శించాలి కాబట్టి విమర్శించడమే తప్ప ఆయన మాటల్లో పసలేదు. రాష్ట్రానికి జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులు, ఐటీ రంగం విస్తరణ, ఓడరేవుల అభివృద్ధి వంటి వాటిని ఆయన కావాలని పట్టించుకోలేదు. విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలు పేద కుటుంబాల భవిష్యత్తును మార్చబోతున్నాయనే విషయాన్ని ఆయన విస్మరించారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో కన్నా చాలా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావాలంటే ఆయన బేరీజు వేసుకోవచ్చు. నేను సీఎంను కాబట్టి ఏ చట్టమైనా చేస్తా, కేసులు పెట్టేస్తాం, జైల్లో వేసేస్తాం, భూములను లాక్కుంటాం, గనులను, పరిశ్రమలు మా వాళ్లకు బదిలీ చేస్తామంటే కుదరదు. అది బందిపోట్లు చేసే పని. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పాలించాలి అంటూ ఇంకా ఏవేవో గాలి కబుర్లు చెప్పారు. గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు చేస్తున్న అనిర్దిష్టమైన ఆరోపణలని పివి రమేష్ చేశారు. అంతకన్నా ఆయన మేధావిత్వాన్ని ఏమీ ప్రదర్శించలేదు. కేవలం మేధావి పేరు మీద ఏం మాటలన్నా చెల్లుతుందని అనుకుంటే అది పొరపాటే. ప్రభుత్వాలే కాదు, మేధావి వర్గం కూడా బాధ్యత గుర్తెరిగి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆయన ఎన్నికల సమయంలోనే పివి రమేష్కి ఇవన్నీ గుర్తుకు వచ్చినట్లు ఉంది. ప్రజలు మేలు కోరేవారైతే నిరంతరం తాము అనుకున్న విషయాలను, ప్రభుత్వం చేస్తున్న తప్పులను చర్చకు పెట్టాలి. చంద్రబాబు తెర మీదకు వచ్చారు కాబట్టి ఆయన మరో రకంగా మాట్లాడే అవకాశం లేదు.